అది కాదు అది కాదులే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అభివృద్ధి చేసినాడు. ఆయనను మావికన్ అని చెప్పి ఎమ్మెల్యేలు ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారు వీళ్ళకందరికి ఎప్పుడు అర్థమవుతుంది అంటే వీళ్ళు ఎలక్షన్ టైంలో ఎప్పుడు పోతారో ప్రజలకి అప్పుడు అర్థమవుతుంది దాని విలువ. అంతవరకు వీళ్ళకి అర్థం కాదు. ఆ రోజు ప్రజలకు అందరికీ ఆలోచన ఆ రోజే వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎన్ని ట్రోల్స్ చేసినా ఎన్ని చేసినా ఏమైనా ప్రజలకు బాగా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేసింది, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది, ప్రాజెక్టులు ఎన్ని తెచ్చింది. ఈ రోజు పార్టీలు కాదు జగన్మోహన్ రెడ్డి పొగిడేది, ఆర్బీఐ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడుల రూపంలో నెంబర్ 1 స్థాయిలో ఏపీని ఉంచాడని చెప్పి. ఎవరో డప్పాలు కొట్టాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ వ్యవస్థ చెప్తుంది, ఆర్బీఐ చెప్తుంది, తెచ్చినటువంటి ఐటీ కంపెనీలు కానీ ఇంకో ప్రాజెక్ట్ వ్యవసాయం మనకి ఫిషింగ్ అంటే కోస్టల్ కూడా డెవలప్ చేసింది ఆయన జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తెచ్చారా? గొర్రెకి మామూలుగా మాట్లాడా గొర్రెలేని మాటలు కాదు, గొర్రెలేని మాటలు కాదు. తెచ్చాడు కదా, ఎన్ని తెచ్చాడు? ఫిషింగ్ హార్బర్స్ ఎన్ని తెచ్చాడు? ఎన్ని తెచ్చాడు అంటే ఇంత ముందు మనకి లేవన్నా ఇండియాలో అప్పుడు మెయిన్ కంట్రీస్ వస్తే అందులో మెయిన్ వైజాగ్ ఒకటి ఉంది, కాకినాడ పోర్ట్ ఒకటి ఉంది. నుంచి ఉన్నాయి అన్న, దానికి మరీ చెప్పకు. ముందు నుంచి ఉన్నాయి మరి దేరాపురం ఎందుకు చేయాలా? అది రాజశేఖర రెడ్డి చేసాడే ఒప్పుకుంటాం కానీ అసలు లేవు అంటే ఒప్పుకోము. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రలో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వైజాగ్ మెయిన్ ఉందన్న. నీకు తెలియపోతే నువ్వు మాట్లాడుకు అంతే. వైజాగ్ నాది, నేను వైజాగ్ చెప్తున్నా. నీకు తెలియపోతే మాట్లాడుకు అర్థందా? వైజాగ్ ఎప్పుడు ఫిషింగ్ హార్బర్ ఆల్రెడీ ఉంది. నువ్వు డెవలప్మెంట్ చేసా అంటే నేను ఒప్పుకుంటా, డెవలప్మెంట్ చేశాను ఒప్పుకుంటా. లేదు అంటే ఒప్పుకోను నేను. అది లేదు అంటే ఒప్పుకోనన్నా. నీకు తెలుసా నీది అక్కడ వైజాగా? నీది వైజాగా? మరి నువ్వు ఎట్లా చెప్తావు చెప్పు? అది వైజాగ్ నువ్వు ఎట్లా చెప్తావు చెప్పవు. సరే ఓకే ఉంది, నువ్వు డేటా కొట్టాను కదా, నేను అదే నీకు డేటా కొట్టు గూగుల్ అని చెప్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తప్పు ఉంటాను, అది ఒప్పుకుంటావా? అదే గూగుల్లో నువ్వు సెర్చ్ చేసావు జగన్మోహన్ రెడ్డి మీద తప్పుకొని ఒప్పుకుంటావు. దానికోసం ఏది గూగుల్లో సెర్చ్ చేస్తావు? 500 కోట్లు స్కామ్ చేసాడు అని చెప్తే ఒప్పుకుంటావా? అదే కాదు, నువ్వు వైజాగ్ కోసం మాట్లాడినప్పుడు స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమైంది? గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసింది. ముందు ఏమన్నా ఎలక్షన్ ముందు ఏం చెప్పారు మీకు? స్టేట్ వైజాగ్ స్టీల్ అమ్మాము, వైజాగ్ అభివృద్ధి చేస్తామన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. అయితే అన్ని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఏం చేసామా? నేను చేస్తాను చెప్పట్లేదు. వాళ్ళు ఎవరైనా సమాధాన నేనేమన్నాను? వైజాగ్ కోసం మాట్లాడి ఆయన వైజాగ్ లో హార్బర్ లేదన్నాడు, వైజాగ్ అంత ముందు లేదన్నాడు ఆయన. ఉన్న ఒక్క నిమిషం అన్న, నేను పార్టీ కోసం చెప్తలే, వైజాగ్ కోసం మాట్లాడితే వైజాగ్ కోసం మాట్లాడతా. వైజాగ్ కోసం వైజాగ్ డెవలప్ చేయాలనుకునే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా వైజాగ్ డెవలప్ చేయమన్నది అన్న. ఒక విషయం డెవలప్ చేయమని ఒప్పుకుంటా. ఒక్క విషయం డెవలప్ చేయమన్నారని ఒప్పుకుంటా. కాకపోతే ఆయన హార్బర్ లేదు అంటాడు. వైజాగ్ లో హార్బర్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో హార్బర్ లేదు అంటారు వీళ్ళు. మళ్ళీ గీతం యూనివర్సిటీ ఎన్ని ఎకరాల్లో కట్టారు? గీతం యూనివర్సిటీ అడిగిన చెప్పు. వైఎస్ రాజశేఖర అక్క, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ అక్క హాస్పిటల్ కడతా చెప్పి గవర్నమెంట్ ప్లేస్ లో హాస్పిటల్ చెప్పన్నా. నువ్వు చెప్పండి ఇప్పుడు ఒకేషన్ నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు ఈయన వచ్చిండు, ఆయన వచ్చిండు, ఇంకో ఆయన వచ్చి నేను ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు చెప్పన్నా.